హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనకుంటు రుచులు. నోరు బాగోపోయినా, జలుబు చేసి నోరంతా చప్పగా ఉన్నా, జ్వరం చేసినా ఏమి తినబుద్ధి కాదు కదా. అలాగే అజీర్తి చేసినా, కడుపులో నొప్పిగా ఉన్నా సరే ఇలా ఒక్కసారి చింతపండుతో పచ్చిపులుసు చేసుకుని చూడండి. పొట్టకి హాయిగా, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా పచ్చిపులుసు చేసుకుని మన మెనూలో యాడ్ చేసుకుంటే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు కొత్త రెసిపీ ఏం కాదండి. ఎప్పటిదో పాతది, మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. అందరూ మర్చిపోయి ఎవరు చేసుకోవట్లేదు అంతే. ఇప్పుడు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నా స్టైల్‌లో. సో, తప్పకుండా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. చింతపండు పచ్చిపులుసుతో ఏ కాంబినేషన్ వేసుకొని తిన్నా అదిరిపోతుందండి. వెజ్ ఫ్రైస్ కానీ, నాన్ వెజ్ ఫ్రైస్ కానీ అంతెందుకు, మనకి ఎప్పుడు కామన్‌గా ఉండే పచ్చిపులుసు ముద్దపప్పుతో అయినా సరే చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నా స్టైల్‌లో చింతపండు పచ్చిపులుసు చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 100 గ్రాముల చింతపండు, లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు